శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. పన్నెండవ అధ్యాయం 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशम् अव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. अन्तवन्त इमे देहाः नित्यशोक्ताः शरीरिणः अनाशिनो अप्रमेयस्य तस्मात् युध्यस्व भारत. य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्. उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేద్దాం. పుట్టుక చావుల మీద సందేహం వచ్చిన అర్జునుడికి, అంటే పుట్టుక చావులన్న అంశం మీద సందేహం వచ్చి దుఃఖంలో వచ్చిన అర్జునుడికి స్వామి చేస్తున్న ఈ బోధ యొక్క పోకడ ఎట్లా ఉందంటే, జీవితంలోని ఒక సత్యాన్ని ఒక అబద్ధాన్ని ప్యారలల్గా చూపించుకుంటూ శ్లోకాలు వస్తున్నాయి. మనం గమనిస్తే పైనుండి, ఎందుకంటే మనిషి అనుభవం రెండు రకాలుగా ఉంది. ఒకటి, తనకు చావు మరణ భయం ఉందా లేదా? అందరికీ ఉందా లేదా? ఉంది. అందరికీ, అన్ని ప్రాణులకి మరణ భయం ఉంది. మరణ భయం ఉంది, కానీ అదే సమయంలో ఎప్పుడు ఉండాలని ఉందా లేదా? నిత్యుడై ఉండాలని ఉందా? శాశ్వత స్వరూపుడుగా ఉండాలని ఉందా లేదా? అసలు భయం ఎందుకు ఉంది మరణం మీద? ఉండడు అన్న ఆ సందేహమే వాడికి కష్టపెడుతోంది. కాబట్టి ఆ ఆలోచనే కష్టపెడుతుంది. తాను నిత్యస్వరూపుడు కాబట్టి తను నిత్యం ఉండాలని అనుకుంటున్నాడు. అంటే రెండు భావాలు ఒకేసారి జీవుల్లో ఉన్నాయి. ఏమిటి? ఒకటి, అశాశ్వతమైన తన స్వరూపము భయపెడుతోంది, శాశ్వతమైన స్వరూపం కూడా అక్కడే ఉంది. రెండూ అక్కడే ఉన్నాయి. అందుకే మరణం నందు భయం ఉంది ప్రాణికి. లేకపోతే ఎందుకు ఉంటుంది? పోతే పోతా అనుకుంటాడు. అంటే ఇప్పుడు మరో జన్మ లేదని అనుకున్నాడు అనుకోండి, అయిపోయింది, ఈ డ్రామా ఇక్కడితో ఎండ్ అనుకుంటాడు. కానీ తాను ఉంటాడు, శాశ్వత స్వరూపుడు అని కూడా ఒక అనుభవం ఉంది. మరణము అనే ఒక స్థితి కనిపిస్తోంది దేహానికి. కనుక ఈ రెండింటి అనుభవానితో ఒక అయోమయంలో పడి, ఆ అయోమయంలో దుఃఖాన్ని పొందుతున్నాడు జీవుడు. ఆ అర్జునుడికి కూడా అటువంటి దుఃఖమే వచ్చింది. కనుక స్వామి దానికి పరిష్కారంగా ఇప్పుడు బోధన చూపిస్తున్నారు. బోధ ఏం మొదలైంది? మొట్టమొదట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, 12వ శ్లోకం ప్రతిసారి మననం చేయవలసింది ఏమిటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఇప్పుడుండి తర్వాత ఉండకుండా ఉండటం అనే స్థితి జీవుడికి లేదు. అంటే ఆది మధ్య అంతములున్న స్థితి జీవుడికి లేదు. ఆది మధ్య అంతరహితుడు వాడు. జీవుడుగా ఉంటేనే, సచ్చిదానంద స్వరూపం అవ్వక్కర్లేదు. ఆ స్థితిని అక్కడ చూపించారు స్వామి. ఎట్లా? స్వామితో సమానంగా, అంటే భగవంతుడు అనే ఏ అంశం ఉందని మనం అనుకుంటామో దానితో సమానంగా మనందరికి కూడా ఆ స్థితి లేదు అన్నది తత్వ ప్రతిష్ఠ. తర్వాత దేహాల గురించిన ప్రస్తావన వచ్చి,
ఆ దేహాంతర ప్రాప్తి అనే మరణం కూడా దేహానికి కలుగుతున్న శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థలు ఎట్లాగో అట్లాగే దేహాంతర ప్రాప్తి మరణం అనేది కూడా ఒక అవస్థ అని చాలా తేలికగా దాన్ని తీసేసినట్లుగా చూపించారు అక్కడ స్వామి. ఆ తర్వాత ఏం చేశారు, 4 శ్లోకాల్లో అక్కడ మనకు ఇంద్రియాలు, ఇంద్రియార్థములు అనే ఒక అంశం చూపించి ప్రవర్తనా స్థానమైన ఈ రంగం అంటే ఈ ప్రాక్టికల్ జీవితం ఏమిటి మనకు ప్రవర్తనకు స్థానం. ఇక్కడ ఈ ప్రవర్తన స్థానంలో ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మాత్రాహ, స్పర్శాహ అన్న ఆ పదంతో చూపించి చెప్పారు స్వామి. ఇవన్నీ కూడా అనిత్యములు అని, అంటే స్పర్శలు ఏవైతే బయటి నుండి వస్తున్నాయో అవన్నీ అనిత్యములు, ఆగమాహ అపాయినః వచ్చేవి పోయేవి అని ఈ విధంగా పోకడ వస్తూ వస్తూ 16వ శ్లోకంలో పోయిన వారం మనం మననం చేసాం. తత్వదృష్టిని ప్రతిష్ఠ చేశారు స్వామి అని చెప్పుకున్నాం. తత్వదృష్టి అంటే ఏమిటి? ఉన్న ఏ సత్యం ఉందో ఆ సత్యం యొక్క దృష్టి. అది మనిషి యొక్క జీవితాన్ని మలుపు తిప్పే అంశం. అంటే మనిషి ఈ జీవితంతో ఈ విషయాలతో బ్రతుకుతూ బ్రతుకుతూ తన సత్యం ఏమిటో మర్చిపోతాడు. మర్చిపోయి తన స్వరూపమే కాకుండా తన జీవిత సత్యం కూడా అందులో కలిసిపోతుంది, కొట్టుకుపోతుంది. అందుకు ఒక సాధకుడిగా మలుపు వచ్చిన వాడికి మలుపు తిప్పే శ్లోకం తత్వదృష్టి. అంటే న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః, సతః అభావః న విద్యతే, అసతః భావః న విద్యతే. అసత్ అంటే అబద్ధం, లేనిది. లేనిదైన దానికి ఉండుటలేదు, ఉన్నదానికి సత్ అయిన దానికి ఉండకుండుటలేదు. అంటే సత్యం సత్యమే, అబద్ధం అబద్ధమే అన్నది తత్వదృష్టి. దీని తర్వాత ఇవాళ మళ్ళీ ఏం చూపించబోతున్నారంటే, మరి అప్పుడు ఇవి కనిపిస్తున్నదంతా ఏమిటి అంటాడు కదా వీడు. ప్రతిసారి అదే కదా మనిషి. ఎన్ని చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రవచనం అంతా మరి ఇది అంటాడు. ఎంతో వేదాంతాన్ని శ్రవణం చేసి సాధకులం అనుకునే వాళ్ళకు కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం, ఆత్మయే సత్యము, జగత్తు లేదనే 2 అంశాలు. ఆత్మ యొక్క సత్యత్వాన్ని మాత్రమే తెలుసుకున్నా సరిపోదు, జగత్తు లేదనే అంశాన్ని కూడా అదొక్కటే తెలుసుకుంటే సరిపోదు. 2 ప్యారలల్గా అర్థం కావాలి. అంటే ఉన్న సత్యము, లేని అబద్ధము, రెండింటినీ క్లియర్గా చూడాలి. దీనికి మంచి ఉదాహరణ వేదాంతంలో చెప్పేది ఏమిటి, రజ్జు సర్ప దృష్టాంతం అని చెప్తారు. రజ్జు సర్ప దృష్టాంతం అంటే రజ్జు అంటే తాడు. తాడు ఎట్లా ఉందట, అక్కడ ఒక మూలకు పడుంది, ఎట్లా మెలికలు తిరిగి పడుంది, దానికోసం కొంచెం పురి విప్పి ఉంది. వెళుతూ వెళుతూ గబుక్కున హడావుడిలో దాన్ని పాము అన్నట్టు చూశాడు వీడు. చూడగానే ఏమైంది, ఆ పాము కదిలినట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఊహ కదా అది. రజ్జు మీద ఎప్పుడైతే సర్పం చూశాడో ఇప్పుడు ఏం జరిగిందట, ఒక పిల్లవాడు ఏం చేశాడు, అట్లాగే చూసి పాము ఉందని భయపడి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి 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 కింద పడ్డాడట కూడా. కింద పడి దెబ్బ కూడా తగిలింది. తగిలిన తర్వాత ఇప్పుడు ఈ దెబ్బ ప్రమాణం అనమాట, అక్కడ పాము ఉందని. ఇప్పుడు చెప్తాడు, నేను పాముని చూసి భయపడ్డాను, చూడు నాకు దెబ్బ కూడా తగిలింది అంటాడు. అంటే ఇప్పుడు వీడి భయానికి కానీ వీడి దెబ్బకు కానీ ఆ తాడు కారణమా? ఏ విధంగానైనా కారణం అవుతుందా? అది కాదు. ఏం కారణం? వీడి భ్రాంతి కారణం, వీడు చూసిన ఊహ కారణం, అంతే కదా. ఇప్పుడు వీడికి అది పాము కాదు తాడు అని తెలియాలంటే ఏం తెలియాలి? పాము లేదు పాము లేదు అని చెప్తే వాడికి సరిపోతుందా? అదే తాడును తాడుగా దర్శనం చేయాలి. పాము లేదు తాడని. ఇంకెక్కడో తాడుని పాము కాదు అది తాడే అని చూపిస్తే వాడికి ఈ భ్రాంతి పోతుందా? పోదు. ఎప్పటిదాకా పోదు? వాడు ఈ తాడును తాడుగా దర్శనం చేసేదాకా వాడికి పాము లేదనే భ్రాంతి పోనే పోదు. అట్లాగే ఈ జగత్తులోనే ఈ జగత్తు లేదని దర్శనం చేయాలి, ఆత్మ ఉందని దర్శనం చేయాలి. అంతదాకా భ్రాంతి పోదు మనిషి. ఇంకెన్ని ఉపమానాలన్నా చెప్పండి. ఉపమానం బాగుంది, మనకు తాడు పాము బాగుందా? ఆత్మ జగత్తు అట్లా ఉందా? లేదు. అంతా అయిన తర్వాత మళ్ళీ ఈ దేహము, ఈ అమ్మ నాన్న అక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ జగత్తంతా ఉంది కదా, సంసారం అంతా అంటాడు. ఇది పోవాలంటే దీనికి వివరణగా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు స్వామి. ఇవాళ ఏమంటున్నారు, అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, ఏన ఇదం సర్వం తతం తత్ అవినాశి విద్ధి, వినాశం అవ్యయస్యాశ్చ న కశ్చిత్ కర్తుమర్హతి.
అవ్యయస్య అస్య వినాశం కశ్చిత్ న కర్తుమర్హతి. అంటే ఏమిటంటే తత్ దేని చేత, ఇదం సర్వం తతం ఈ అంతా వ్యాపించి ఉన్నదో దానిని అవినాశి విద్ధి, అది వినాశం లేనిదిగా తెలుసుకో. తర్వాత ఏమంటున్నారు? అవ్యయస్య అస్య వినాశం కర్తుం న అర్హసి కశ్చిత్. ఎప్పుడు ఎవరు కూడా దీనికి మార్పు లేనిది, అవ్యయం అంటే మార్పులు చెందని దీనిని నాశం చేయటానికి కర్తుం న అర్హసి కుదరదు, ఎవరు కూడా అట్లా చేయలేరు అని చెప్తున్నారు. అంటే ఉన్న దాని యొక్క నాశం లేని ఒక తత్వాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఏన సర్వమిదం తతం, ఇదం సర్వం తతం, తతం అంటే విస్తరించి ఉన్నదని అర్థం. ఇదంతా కూడా దేని చేత విస్తరించి ఉన్నదో తత్ అంటున్నారు. తత్ అంటే ఏది, ఏది అంటే ఏది, ఏమిటి ఇక్కడ పైన చెప్పిన సత్ అనేది ఏది ఉందో అది. పైన శ్లోకంలో ఏ సతః అభావ న విద్యతే, సత్ లక్షణమును ప్రతిష్ఠ చేశారో ఆ సత్ లక్షణం చేత ఇదంతా కూడా వ్యాపించి ఉంది అంటున్నారు. నాశం లేని దాన్ని నాశం చేయటం కుదరదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా ఆత్మ, నాశం లేని ఆత్మ, మార్పులు చెందని ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఎక్కడా కనిపించదు. అంతేనా? సామాన్యుడి సత్యం అంతేనా? ఆత్మ లక్షణంతో కాకుండా పరమాత్మ అంటే ఇంకా బాగా ఉంటుంది. పరమాత్మ అంతటా ఉన్నాడా? ఉన్నాడా? నమ్ముతారా? ఏమో, నమ్మాలా వద్దో తలకాయ తిప్పడానికి కూడా కష్టంగానే ఉందంటే ఇప్పుడు నమ్మితే చూపించమంటారేమో అని. ఆ మాత్రం అయితే మనకు ఒక ఆస్తిక అవగాహన ఉందా లేదా? పరమాత్మ అంతటా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? రోజు రోజు మారిపోతుంటుంటాడా? పరమస్వామి వారు చెప్తారు, ఆత్మ ఉంది అంటే చీమలో చిన్న ఆత్మ, ఏనుగులో పెద్ద ఆత్మ ఉంటుందా? ఉంటుందా? ఏనుగులో ప్రవేశించిన ఆత్మ చిన్నదిగాను పెద్దదిగాను, చీమలో ప్రవేశించిన ఆత్మ చిన్నదిగాను ఉంటుందా? ఉండదు. అట్లాగే జ్ఞానికి ఒక ఆత్మ, అజ్ఞానికి ఒక ఆత్మ ఉంటుందా? తెలుసుకున్న వాడికి ఒక ఆత్మ, తెలియని వాడికి ఇంకొక ఆత్మ ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే పరమాత్మ మార్పులు చెందకుండా ఉండని నమ్ముతామా మనం? మార్పులు చెందుతాడో చెందకుండా ఉంటాడో? చెందడు. మారకుండా ఉంటాడు, అవ్యయం. అదైతే నమ్మాము. నాశం లేదు, అవ్యయం. మనలాగా పరమాత్మకు మరణం ఉంటుందా? మనకు కూడా లేదు, ఊరికే అన్నాడు మాట వచ్చింది. అదే చెప్తున్నా, ఉండదు కదా. ఈ మాట మనకు తెలిసినప్పటికీ కూడా అదేమిటి అని ఎప్పుడన్నా ఆలోచిస్తారు ఎవరన్నా? మరి అంతటా ఉండి, అందరిలో ఉండి, ఎప్పుడూ ఉంటుందా? ఒకసారి ఒక్కొక్కప్పుడు ఉండి అప్పుడప్పుడు దాక్కొని అట్లా ఎక్కడికైనా వెళ్ళొస్తుంటాడా? స్వామివారు అంటారు, సూర్యుడు ఏమైనా కాఫీ హోటల్కి వెళ్ళాడు? రాత్రి అవ్వటానికి వెళ్ళలేదు. మనం తిరిగాం అంతేగాని భూమి తిరిగింది కానీ సూర్యుడు ఏం కాఫీ హోటల్కి వెళ్ళలేదు. అట్లా కాసేపు అట్లా పరమాత్మ ఎక్కడికైనా వెళ్తాడా? ఎప్పుడు ఉంటాడు కదా. మరి ఎప్పుడు మనం ఎందుకు ఆలోచించలేదు అంటే ఏమిటి, ఇదేమిటి తెలుసుకుందామని ఎవ్వరికీ అనిపించదు. అట్లా అనిపించకపోవటం అనే ఒక అవాంతరం మనకు ఉంది కాబట్టి దీన్ని నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇంత ఉన్నదాన్ని నిరూపించడానికి ఇంత కష్టపడాలా? శాస్త్రం అంటే మరి మనకు పట్టాన అర్థం కాదు కదా. అర్థం కాని వాడి కోసం ఇంతగా చెప్పాలి. ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ అంటారు. అంటే అసకృత్, సకృత్ అంటేనేమో అప్పటికప్పుడు, అసకృత్ అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా అసకృత్ ఉపదేశాత్ ఆవృత్తి. ఒక్కసారి చెప్తే అర్థమయ్యేవాడికి ఇన్నిసార్లు చెప్పే అవసరం ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని వాడికి మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చెప్తూనే ఉండాలి. అందుకే శాస్త్రం మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు పైన చెప్పారు కదా ఒకసారి, సతః అభావ న విద్యతే, సత్ అయిన దానికి ఉండకుండుట అనేది లేనే లేదన్నారా? మరి మళ్ళీ ఇప్పుడు నాశపదంతో చెప్తూ వస్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దీన్ని నాశం చేయటము, అవినాశి అయిన దీన్ని నాశం చేయటం ఎవరికి వీలు కాదు అని రెండో పాదంలో చెప్పారు. ఇప్పుడు సర్వమిదం తతం అన్నారు. సర్వం అంటే ఇదంతా. ఏదంతా? ఏదంతా? ఈ గది అంతానా? లేకపోతే ఈ బిల్డింగ్ అంతానా? లేకపోతే ఈ ఏరియా అంతానా?
ఎంత? ఇదంతా అంటే మనం విశ్వం అనేసారేమో. పెద్ద పదం వాడేశారు కాబట్టి ఇంక అనటానికి ఏం లేదు. ఇదంతా అంటే ఎంత అనడానికి లేదు. విశ్వము, సృష్టి, ప్రపంచం ఇంతేనా? లోకం. ఇలాంటి ఇదంతా అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అంతా అంటే అక్కడంతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అంతేనా? అణువణువున వ్యాపించి ఉన్నాడు. పంచమహాభూతాత్మక సృష్టి ఇది. అంతేనా? పంచమహాభూతాల్లో వ్యాపించి ఉన్నాడు. అట్లా చెప్తే మనకెంతో ఆశ్చర్యంగా చాలా ఒక రకమైన పవిత్రతతో దాన్ని దర్శనం చేస్తాం. కానీ ఇదంతా ఎక్కడుంది? ఎన్నోసార్లు మనం ఈ విషయం చెప్పుకుంటున్నాం. ఇదే మన దృష్టికోణాన్ని మార్చే ప్రశ్న. ఇదంతా ఎక్కడుంది? ఆయనలోనూ ఉంది, మనలోనూ ఉంది. సచ్చిదానంద స్మృతి. ఇంకా ఉనికి. ఇంకా ఇన్నాళ్ళు విన్న వాటిలోంచి కొన్ని పదాలు చెప్పేస్తున్నారు. ఓకే, మంచి గుడ్ ట్రై. ఇదంతా ఎక్కడుంది? లోకం ఎంత ఉంటుంది చెప్పండి? కొలత ఉందా లోకానికి? లోకము ఎంత ఉంటుంది లోకం అంటే? ఎవరు చూసినంత లోకం వాళ్ళకు ఉంటుంది. అంతేనా? ఈరోజు గ్లోబలైజేషన్ అయింది కాబట్టి మనం చాలా పెద్ద లోకాన్ని చూస్తున్నాం. లేకపోతే ఇంత లోకం లేదు మనకు. మన లోకం అంటే ఎంత ఉంటుంది? ఒక పూర్వకాలంలో ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ లోకం ఎంత? వాళ్ళ కుటుంబం వాళ్ళ మనం అంటామా అదే వాడి ప్రపంచం అని అంటామా లేదా? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ ఊరు తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఊరు దాటి వెళ్ళనే వెళ్ళరు. అట్లా బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారేమో కొంతమంది. ఇప్పుడు కొన్ని ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబల్ పీపుల్‌కి వాళ్ళకి ఇదే సాంకేతికత ఏమీ లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ప్రపంచం గురించి. ఇంకా ఉన్నాయి అట్లాంటి ట్రైబ్స్. వాళ్ళ లోకం ఎంత? వాళ్ళు చూసినంత. అంతేనా? లోక శబ్దానికి అర్థము లోకు దర్శనే ధాతు. అంటే నువ్వెంత దర్శనం చేస్తే అంత లోకం. ఇంతుంది అని మనం ఊహించుకోవాలి ఈరోజు. విశ్వం ఉంది, ప్రపంచం ఉంది అంటే ఎవరో చెప్తే ఆహా! ఆహా! అనాలి. ఇన్ని గ్యాలక్సీస్ ఉన్నాయంటే ఆహా! మనం గ్యాలక్సీస్ చూసామా? ఈ ఒక్క సోలార్ సిస్టమ్ అంటే ఈ ఒక్క సౌరమండలం మనం ఏదైతే చూస్తున్నామో అటువంటి బోలెడన్ని ఉన్నాయట పాలపుంతలు. సరే అన్నాం. సైంటిస్ట్ మాత్రం చూసాడా? చూడలేదు. ఎవ్వరూ చూడలేదు. సరే అన్నాం. శాస్త్రం చెప్పినా సరే అనాలి. సైంటిస్ట్ చెప్పినా సరే అనాలి తప్ప మనమేం చూడలేదు. మనం ఏం చూస్తున్నాము? అది మన లోకం. అవునా? మనం ఎంత లోకంలో బ్రతుకుతున్నామంటే ఉదాహరణకి ఒక సినిమా తార ఉందనుకోండి. వాళ్ళ లోకం ఎంతుంటుంది? సినిమా రంగంలోనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ లోకం. అక్కడే వాళ్ళకి స్టేటస్, అక్కడే మానము, అవమానం 2. అంతేనా? ఇప్పుడు వాళ్ళ మాన, అవమానాలతో మనకేమైనా సంబంధం ఉంటుందా? ఆ పెద్ద విషయాలా మనకు? పట్టించుకుంటే విషయం లేకపోతే లేదు. వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ మెంబర్స్ అనుకుందాం. పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్. అప్పుడు ఏమైంది? మీ లోకం ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు మేము మఠంలో ఉంటాం. మా లోకం మఠంలో తిరుగుతూ ఉంటుంది. ఇంతే కదా! అంటే ఎవరెవరు ఏదేది కల్పించుకొని జీవిస్తారో అది వాళ్ళ లోకం. అంతే కదా! మరి ఇప్పుడు ఇదంతా అన్నది ఎక్కడుంది? విశ్వం పేరుతో చెప్తారో ప్రపంచం ఇవన్నీ మళ్ళీ పేర్లకు దాని నిర్వచనం ప్రకారంగా అది ఉంటుంది కానీ ఇదంతా ఎక్కడుంది ఇప్పుడు? తనతో పోల్చే ఉంటుంది. తన గ్రహింపులో ఉంది తన లోకం అంతా. సర్వం ఇదం అన్నారు. ఇదం అంటే ఇది. సర్వం. సర్వం శబ్దానికి అర్థం ఏమిటంటే దాన్ని ఏం చేస్తుంది? బాహ్యాభ్యంతరాలన్నిటినీ కూడా ఒకటిగా చేసేది సర్వ శబ్దం. అంటే లోపలున్నది బయటున్న అంతా కలిపి చూపించేది సర్వం. ఇదంతా ఎక్కడుందంటే మనం బయట చూస్తున్నాం. ఇదంతా బయట లేదు. ఎక్కడుంది? నాలో ఉంది. ఎవరికి వాళ్ళ గ్రహింపు వాళ్ళ లోకం. ఇదం సర్వం అన్నది అవినాశి. ఇదం సర్వం తతం. అంతటా వ్యాపించి ఉంది దీని అంతటలో అంటే ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉందనుకోండి. పెద్ద అడవి ఉంది. కొండ, అడవి అన్నీ ఉన్నాయి. అవన్నీ బయట ఒక వలయం. భౌతికంగా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అవన్నీ ఒక చోటుకి కేంద్రం అవుతాయి. ఎక్కడికి?
ఇప్పుడు మనం ఒక పెద్ద కొండ మీద నిలబడి చూస్తున్నాం. చుట్టూ ఉన్న అడవంతా మనకు కనిపిస్తుంది. ఎక్కడికి అవి కేంద్రం అయిపోయినాయి? చూపులోకి వచ్చేసినాయి కదా! మన కంటిలో ఇమిడిపోయినాయి అవన్నీ. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? మన చూపులోనే ఉన్నాయి. అంటే అంత బాహ్య సృష్టి అదొక వలయం. బయట కనిపించే దృశ్య ప్రపంచం అంటారు దాన్ని. అంటే బయట భౌతికంగా కనిపించేదంతా ఎక్కడికి కేంద్రం అయిపోతుంది? తన చూపులోకి ఇమిడిపోతుంది అదంతా. ఇప్పుడు తన చూపు వెనుక ఏముంది? చాలాసార్లు చెప్పుకుంటాము. ప్రతి ఇంద్రియం వెనక ఏముంటుంది? తన గ్రహింపు అనే మనస్సు ఉంటుంది. మనస్సే గ్రహిస్తుంది అన్నిటిని. వెనుక మనస్సు లేకపోతే కళ్ళు ఇట్లా తెరిచున్నా మనకేం కనిపించదు. మనస్సు వెనుక ఉండాలి. మనస్సు పెట్టకపోతే మనకు కనిపించదు, వినిపించదు, ఏదీ జరగదు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా కంటి చూపులోకి ఇమిడైనాయి భౌతికమైనవి. ఆ చూపు భౌతికమా, అభౌతికమా? కొంతమేర మనం ఫిజికల్‌గా అదే బయాలజీ ప్రకారంగా చెప్పుకున్నంతసేపు అది భౌతికం. తర్వాత మన గుర్తింపు అభౌతికం. అదంతా నా అభౌతికంలోకి ఇమిడిందా లేదా? ఇప్పుడు ఈ సర్వం అని చెప్పబడుతున్నది ఏదైనా సరే నా అభౌతిక స్థానంలోకి ఇమిడిపోయింది. ఇది బాగా గుర్తించాలి మనం. ఎందుకంటే పశువు ఇట్లాంటి కన్నులతోనే చూస్తుంది దృశ్య ప్రపంచాన్ని. మనిషి అదే కన్నులతో చూస్తున్నాడు. అంతేగా అవగాహన మనకుంటే మనిషి కంటికి దానికి తేడా లేదు. జ్ఞానం నరాణాం అధికో విశేషః. జ్ఞానం ఉంది వీడికి అన్నిటికంటే. నరుడు అంటేనే జ్ఞానం ఉన్నవాడు. అది చూసింది, మనము చూసాం. అది పరిగెత్తింది, వాటి వెంట మనము పరిగెత్తామంటే అట్లా అనటం లేదు. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు అది కాదు, నీకు గ్రహింపు ఉంది. ఆ గ్రహింపును నువ్వు చూడగలవాడిగా, అంటే వెనుక మనస్సును కూడా తెలుసుకోగలవు నువ్వు. తెలుసుకునేవాడివి నువ్వు. ఇప్పుడు సర్వమంతా ఇదంతా నా గ్రహింపులోకి ఇమిడింది. ఇక్కడ శ్లోకం ఏమంటుంది? ఏన ఇదం సర్వం తతం. దేని చేత ఇదంతా విస్తరింపబడి ఉందో అది అంటుంది. అది అవినాశి, వినాశం లేనిది. అంటే దేని చేత ఈ సర్వం విస్తరింపబడింది? నా గ్రహింపు చేత. నా గ్రహింపు చేత ఇది విస్తరింపబడింది. దర్శనం అంటాం దాన్ని మనం. నా దర్శనంలో ఇదంతా ఉంది. ఇప్పుడు ఏదైతే నాశం లేని తత్వం ఉందో అది అంతటా వ్యాపించి ఉందంటే ఇప్పుడు ఎక్కడుంది అది? నాశం లేని తత్వం అంతటా వ్యాపించి ఉంది అని అంటే ఇప్పుడు ఇదంతా ఎక్కడుంది? నా గ్రహింపులోకి వచ్చేసింది. ఇప్పుడు నాశం లేని తత్వం ఎక్కడుంది? నా గ్రహింపులో ఉంది. నా గ్రహింపులో నాశం లేని తత్వం ఉంది కనుక ఇదంతా నాశం లేనిది, దాని చేత కప్పబడింది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇది ఒక ఆబ్జెక్ట్, అవునా? ఈ ఆబ్జెక్ట్ని మనం చూస్తున్నామా? ఇది దేని చేత ఆవరింపబడింది చెప్పగలుగుతారా? భౌతికంగానే మొదలు పెట్టండి. దృష్టితో ఆవరించబడింది. ఇంకా స్పర్శ చేత ఆవరించబడిందా? దీని మీద ఎన్ని ఆవరణలు ఉన్నాయి మనం చూసే లోపల? చాలా కష్టపడి ఆలోచిస్తున్నా. ప్రతి చూసే పదార్థం వెనుక ఇది ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉపమానంగా మనం ఇప్పుడు విచారణ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా ఆవరించి ఉందంటే ఏమిటో అది మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది. తత్విద్ధి అన్నారు. దాన్ని తెలుసుకో. విద్ధి అంటే తెలుసుకో. తత్విద్ధి. ముందు ఇది ఉండటానికి ఏం కావాలి? ఏ పదార్థమైనా ఉండటానికి ఏం కావాలి? అది ముందు ఉండటానికి ముందేం కావాలి? సపోర్ట్ కావాలా? స్పేస్ కదా. స్పేస్ ఈజ్ దట్ విచ్ అకామిడేట్స్ ఎవ్రీథింగ్. ఈ సృష్టి అంతా స్పేస్లోనే కదా ఉంది. ఆకాశం, స్పేస్ ఈజ్ ఆకాశం.
ముందు ఆకాశం ఉంటే ఏదైనా ఉంటుంది. స్పేస్ కావాలి. స్పేస్ అంటే ఆకాశం. ఇక్కడంతా ఆకాశం ఉండి మనం ఉన్నాం ముందు. ఆకాశం లేకుండా లేం. ఇది ఆకాశంతో ఆవరించబడిందా? నేను ఆకాశాన్ని ముట్టుకోగలనంటే ఎవడైనా అక్కడి దాకా వెళ్ళి ముట్టుకోవాలనుకుంటాడు. ఇట్లా అంతా నువ్వు తాకే ఉన్నావు ఆకాశాన్ని. ఆకాశం నిన్ను చుట్టి ఉంది. నువ్వెక్కడున్నా, ఏ పదార్థం ఉన్నా దాన్ని చుట్టి ఏముంది ముందు? ఆకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుందేమో ఆలోచించేయండి. గాలి. కరెక్ట్. గాలి చేత ఆవరింపబడి ఉందా లేదా ఇది? రెండవ లేయర్ ఏమిటి దానికి? గాలి. ఇది ఇంకా అదే నీటి చేత ఆవరింపబడిందా అది? ఎయిర్‌లోనే మాయిశ్చర్ ఉంటుందనుకోవాలి. ఇంకా దాన్ని సెపరేట్ చేసి నీరేం లేదక్కడ. ఇంకేముంది? ఒకటి ఆకాశము, తర్వాత వాయువు, తర్వాత మీరేమో పంచమహాభూతాలను ఊహించేసుకొని అన్నుంటాయనుకోని చెప్పేస్తే అయిపోతుందనుకుంటున్నారు. లాజికల్‌గా ఆలోచించి చెప్పండి. దాన్ని చూసి చెప్పండి. మీరు చూస్తున్నారు. ఆవరించబడింది. దానికి కలర్, షేప్ ఉన్నాయి గానీ, అది ఆవరించబడి దేనితో ఉంది అంటున్నా. ఇప్పుడు ఆకాశం దానికి అకామిడేట్ చేసింది దాన్ని. అవకాశాన్ని ఇచ్చింది ఉండటానికి. నెక్స్ట్ గాలి అంతటా ఉంది, వ్యాపించి ఉంది కాబట్టి ఈ భూమి యొక్క ఉపరితలం అంతా గాలి వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇక్కడ గాలి కూడా ఉంది. తర్వాత వెలుగు. వెలుగుంది. ఏదేదో ఆలోచించ వెలుగుంది. వెలుగు యొక్క ఆవరణ కూడా ఇప్పుడుంది. దాన్ని కప్పి ఇప్పుడేముంది? ఇప్పుడు చెప్పండి. వెలుగు మీద కరెక్ట్. ఎవరది? చూపు. చాలా అనుమానాస్పదంగా చెప్పాలో వద్దో అని చెప్తున్నారు. వెలుగుని ఎవరు చూస్తున్నారు? ఇది నార్మల్ విజన్ ప్రాసెసే కదా! సైంటిస్ట్ చెప్పే విజన్ ప్రాసెస్. వెలుగుంది. వెలుగుని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు దీని మీద ఆకాశం ఉంది, వాయువు ఉంది, వెలుగుంది, తర్వాత చూపు ఉంది. చూపు వెనుక దృష్టి ఉంది. ఇన్ని ఆవరణలు దాని మీద ఉంటే దీంట్లో మనం ఏం చూస్తున్నాం? ఇది ఉంది అన్నాం అంతే సింపుల్‌గా. అంతేనా? ఇప్పుడు దీన్ని ఆవరించి ఉన్న అన్ని ఏ ఆవరణలైతే ఉన్నాయో అవన్నీ మనం చూసుకుంటూనే దీన్ని చూస్తున్నామా లేదా? చూడకుండా చూడటం లేదు. కానీ మన దృష్టి దేని మీద ఉంది? కేవలం అది ఉంది అన్నాం అంతే మనం. అవునా? అంటే మనం దేన్ని మాట్లాడాం? ఉండుటను మాట్లాడాం. ఉండుట అన్నది దానికి సత్తా. అది ఉండటానికి మనం ఉంది అనటం దీని సత్తా. అంటే ఇది ఉంది అవ్వటం ఎప్పుడవుతుంది? మనం చూసి ఉందంటే అప్పుడు అయ్యింది. ఇప్పుడు వీటన్నిటిలో సత్యం ఏది? దీనికి నామరూపాలు కూడా ఉన్నాయి. కానీ ఈ వస్తువుని మనం ఉంది అంటే కానీ ఉండవు. ఈ నామరూపాలు మనం వ్యవహారం కోసం దీని గురించి చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే ఇది కలర్ ఇట్లా ఉంది, దీని షేప్ ఇట్లా ఉంది, దీని బరువు ఇంత, ఇది చెప్తాం మనం. కానీ మనం ముఖ్యంగా దాంట్లో చూస్తున్న సత్యం ఏమిటి? వీటన్నిటిని ఛేదించుకొని మనం ఉంది అన్న సత్యాన్ని మాట్లాడాం. అవునా? ఇప్పుడు ఈ నామరూపాలు మారిపోవచ్చు. కాసేపటి ఇవి వాడిపోతాయి కదా! వాడిపోతాయి, రంగు వెలిసిపోతుంది, ఏదైనా కావచ్చు, ఇది పగిలిపోతుంది కిందిది. ఏం మాట్లాడినా సరే దాంట్లో మనం ఉంది అన్న ఉనికిని దేన్ని ఇచ్చామో అదేమైనా మారుతుందా? వాడిపోయి ఉంది. ఇప్పుడేమో ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉంది. తర్వాత వాడిపోయి ఉంది. రంగు మారిపోతుంది కదా! మారిపోయింది. ఇప్పుడు బాగుంది. తర్వాత విరిగిపోయి ఉంది. మనం దాన్ని మాట్లాడాలంటే మనం దానికి ఇచ్చే రూపం ఏమిటి? ఉంది. ఈ ఉంది అన్నదేమో నాశం కానిది. కనిపించనిది, కానీ కనిపించకుండా లేదది. ఇప్పుడు మనకు ఉంది అన్నది కనిపించిందా? ఈ ఆవరణలు చెప్పుకున్నప్పుడు కనిపించలేదు. కానీ మనం మాట్లాడిన సత్యం ఏమిటి? ఉందన్నదే సత్యం. అది కనిపించి అంటే నాశ శబ్దానికి అర్థం ఏమిటంటే నశ అదర్శనే అనే ధాతు. దర్శనం అంటే కనిపించటం. అదర్శనం అంటే కనిపించకుండా ఉండటం. ఇక్కడేమంటున్నారు? అవినాశి అన్నారు. నాశి, వినాశి, అవినాశి. నాశ శబ్దానికి 2 ఉపసర్గలు, ప్రిఫిక్స్‌లు 2 ఉన్నాయి.
ఒకటి వినాశం, అంటే ఇంకా అస్సలు లేనిది, కనిపించనిది. నాశం చేస్తానన్నా ఒకటే, వినాశం చేస్తానన్నా ఇంకా కూడా అస్సలు లేకుండా చేస్తానని అర్థం. అవినాశి అంటే వినాశం కానిది, నాశం కానిది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆ దర్శనంతో పోల్చి చెప్పినప్పుడు మనకు ఏదైనా నాశనం అయిపోయిందంటే ఏమంటాం? నిన్ను నాశనం చేస్తానంటాడు. అంటే లేకుండా చేస్తానని అర్థం. లేకుండా చేస్తాను అనేది పదార్థానికి కానీ వ్యక్తికి కానీ మనం మాట్లాడతాం. కానీ ఎవరిని లేకుండా చేస్తామంటున్నాము? దాని ఉనికినే లేకుండా చేస్తాను అంటున్నాం. చేయగలమా మనం అది? దాన్ని అని మాట్లాడినంతసేపు మనం అది ఉంటుంది. నేను నిన్ను లేకుండా చేస్తాను అన్నాడు. లేకుండా చేశానని వాడికి చెప్పాలంటే వాడు ఉండకుండా అయిపోవాలి. మళ్ళీ నేను నిన్ను లేకుండా చేశాను అనాలంటే వాడి ఉనికిని మాట్లాడాలి. అంటే ఉనికిని మాట్లాడినంతసేపు దాన్ని లేకుండా మనం చేయలేం. మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా మనం ఏదైతే చూస్తున్నామో దాంట్లో వినాశం లేకుండా ఉన్నది ఏమిటి? ఉనికి వ్యాపించి ఉంది. ఏన సర్వమిదం తతం, అంతటా నువ్వెక్కడెక్కడ ఏదేది చూసి ఉంది అని మాట్లాడుతున్నావో అదంతా సర్వం, అది ప్రపంచమో లోకమో సృష్టియో విశ్వమో ఏదైనా సరే అదంతా ముందు ఉనికి చేత వ్యాపింపబడి ఉంది. ఎందుకు? నువ్వు అంటున్నావు కాబట్టి. నువ్వు ఉనికి స్వరూపుడివి, నీ లోపల ఉనికి లైవ్గా తెలుస్తుంది, నీకు తెలిసి నువ్వు దాని మీద మాట్లాడుతున్నావు. ఇప్పుడు నాకు ప్రపంచం లేకుండా చేయాలనుకుందాం అనుకోండి, ఎట్లా చేయగలను? నా గ్రహింపులోంచి తీసేస్తే పోతుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానంలో ప్రపంచం తీసేయటమే కదా ధ్యానం అంటే. ఏం చేసాం? నాశనం చేసాం దాన్ని. ఎట్లా నాశనం చేసాం? నా ఉనికిని నేను ఉపసంహరించుకున్నాను దాని నుండి. ఇంత మాత్రం చేత అది నాశనం అయిపోయింది. ఇప్పుడు జ్ఞానులందరికీ ఈ సంసారం లేదంటే ఎట్లా పోయింది? వాళ్లకు ఉంది కదండి అంటే ఉంది, నీకుంది, వాళ్ళకు లేదు. ఎట్లా లేదు? వాళ్ళ గ్రహింపులోంచి లేదు. ఎందుకు లేదు? ఉన్న ఉనికిని ఉనికి స్థానంలోనే దర్శనం చేసి బయటకు దాన్ని పరావర్తనం అంటే దాన్ని రిఫ్లెక్ట్ చేసే అవసరం లేకుండా వాళ్ళు నిలిచిపోతారు. అది తపస్సు అంటే. చూస్తే ఏదైనా చూస్తే వాళ్ళు ఎట్లా చూస్తారు దాన్ని? ఇది వస్తువు, ఇది రంగు, అది ఆ షేప్ అని చూడరు. వాళ్ళు ఎట్లా చూస్తారు? ఇది ఉన్నది, ఉనికిగా దర్శనం చేస్తారు. అంటే ఉన్న ఉనికికి నాశనం లేదు. పైన చెప్పిన శ్లోకంలోదే ఇప్పుడు చెప్తున్నారు. ఏన సర్వమిదం తతం, ఇదంతా ఏమిటి మాధవ అంటాడు మరి అర్జునుడు. పైన ఏం చెప్పాడు? ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు అని చెప్పారు పైన శ్లోకంలో. చెప్తే మరి ఇదంతా ఏమిటంటాడు. ఎందుకంటే మనం చూస్తున్నది, మనం ఒకసారి చెప్పుకున్నాం, నామ రూప క్రియా గుణములతో వ్యక్తమవుతున్న ఈ జగత్తు. అవునా? ఇవన్నీ మనకు సత్యంగా కనిపిస్తాయి. నామము, రూపము, క్రియా, గుణం. ఇవి లేకుండా మనం వ్యవహారం చెయ్యం. లోకంలో దేంతోనూ చెయ్యం. ఇవన్నీ నాశం అయ్యేవి. నామరూప క్రియా గుణములు దీనికి నాశం అవుతాయా? అవ్వవా? ఇది ఇంకా విరిగిపోయింది అనుకోండి, దీని రూపం ఉండదు, దీని పేరు ఫ్లవర్ వేజ్ అంటారు, అప్పుడు దాన్ని అనరు. దీని గుణం ఉంటుందా? దీన్ని వాడుకోవటం, అందంగా అక్కడ అలంకరించడానికి వాడుకోవటం అనేది ఉంటుందా? ఉండదు. నామరూప క్రియా గుణాలు దీనికి నాశం అయ్యేవి. నాశం కానిది ఏముంది దీంట్లో? ఉనికి, ఉండటం అనే దీని తత్వము నాశం కాని తత్వం. ఇప్పుడు ఏమి ఇదంతా వ్యాపించి ఉంది చెప్పండి? నా గ్రహింపు, ఆ గ్రహింపుకు ఆధారమైన ఉనికి. ఇది నాశం లేనిది. దీన్ని ఎవరు నాశనం చెయ్యలేరు కూడా. అవ్యయస్య అస్య వినాశం న కర్తుమర్హసి కశ్చిత్. ఈ నాశం లేని ఉనికిని ఎవరూ నాశనం చేయలేరు. నేను అన్న గ్రహింపు ప్రాణికి ఉన్నంతసేపు వాడు ఉనికిని దర్శిస్తున్నవాడే. దానికి నాశం లేదు. వెంటనే ఏం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో? అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇది ఉనికిని గురించి ఇంకొక కోణంలో ప్రతిష్ఠ చేశారు, ఇంకొక యాంగిల్లో ప్రతిష్ఠ. అంటే నువ్వు చూస్తున్నదంతా కూడా ఉనికి స్వరూపాన్నే కానీ లేమిని చూడటం లేదు.
మనమేమనుకుంటున్నాం, మనకన్ని నామరూప క్రియాగుణాల జగత్తే సత్యంలాగా కనిపించి, ఇవి కదా నేను చూస్తున్నాను. కాదు, నువ్వు అవి చూడటం లేదు. నువ్వేం చూస్తున్నావు? ఉనికిని మాట్లాడుతున్నావు, ఉనికినే చూస్తున్నావు. ఉదాహరణకు ఒక మనిషి ఇది ఒక వస్తువుతో పోల్చి, గుణములతో పోల్చి చెప్పుకున్నప్పుడు నాకు కోపంగా ఉంది అన్నాడు. అవునా? కోపం ఎవరికొచ్చింది? చెప్పండి. నాకు బాధగా ఉంది, నాకు కోపంగా ఉంది. మన జగత్తు ఇదే కదా! కాసేపు కోపంగా ఉంటుంది, తర్వాత బాధగా ఉంటుంది, తర్వాత విసుగ్గా ఉంటుంది, తర్వాత కాసేపు ఆనందంగా కూడా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది, తర్వాత బోర్ కొడుతుంది. అది మెయిన్ ప్రాబ్లం అందరికీ. కానీ అసలు అది ప్రాబ్లం కాదు, చాలా మంచి విషయం బోర్ కొట్టడం అనేది. అంతేనా? ఇవన్నీ ఎవరికొచ్చినాయి చెప్పండి? నాకొచ్చినాయి. ముందు నేనున్నానా? అది ఉందా? నేనున్నా. నేను అదేమో వచ్చిపోతోంది. నేను వచ్చిపోతున్నాను దాంతోపాటు. అన్నీ మారిపోతున్నాయి. నేను మాత్రం అట్లాగే ఉంది. దీనికి నిన్ననే వీడికి ఒకటి మఠం దగ్గర ఏమిటంటే, నిన్న పొద్దున మఠంలో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా! 2 పూటలు ప్రవచనాలు. నిన్న పొద్దున ఒక డప్పు సౌండ్ వినిపిస్తోంది. వారం రోజులయింది వీడు ఇక్కడ ఉండబట్టి రోజు డప్పు కొడుతూనే ఉన్నారు. ఒకరోజేమో ఉట్లు కొట్టారట కాలేజ్ పిల్లలు. దానికి కూడా డప్పు కొడతారు, బ్యాండ్ వాయిస్తారు. ఇంకొక రోజేమో ఫ్రెషర్స్ పార్టీ అయింది. 2 కాలేజీల్లో ఫ్రెషర్స్ పార్టీ. వీళ్ళు వాయింపే వాయింపు ఇట్లా చెవుల్లోకి మోగిపోతుంది. నిన్ననేమో పొద్దునెవరో డప్పు కొడితే మరి అది ఏంటో అని వీడు అంత గమనించలేదు, కానీ తర్వాత చెప్పారు అది చావు అని. నిన్న సాయంత్రం ప్రవచనం, అసలు ప్రవచనమే ఆపేయాల్సి వచ్చింది. అంత బ్యాండ్ అన్నమాట. బ్యాండ్ ఈ క్రాకర్స్. ఏమిటి అంటే మేమేమో పెళ్ళనుకున్నాం. ఎవరు అంతే కదా, ఏముంటాయి చెప్పండి పెళ్ళిళ్ళు కాక అలాంటివి. తర్వాత చెప్పారు అది వినాయకుడిని తీసుకొస్తున్నారట. తీసుకురావడానికి కూడా అంత హంగామా చేశారు. అదే రోడ్డు మీద ఒక చావు, అదే రోడ్డు మీద ఒక బారాత్. ఇప్పుడు రోడ్డు మారిందా? దాని మీద ఎన్నో చేస్తున్నారు. అదే రోడ్డు మీద జరిగింది ఇదంతా కూడా. అంటే అది పెళ్ళనుకున్నాడు వీడు. ఇదే రోడ్డు మీద ఇన్ని అవుతున్నాయి. ఒకడేమో చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నానని ఊహించుకొని సంతోషాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. ఇంకొకడేమనుకుంటున్నాడు అదే సమయంలో ఏడుపులు, ఆర్పులు, చావు. ఇక్కడ ప్లాట్ఫామ్ ఏమిటి దానికి? భౌతికంగా రోడ్డు అక్కడ. కానీ ఇవెక్కడ ప్లాట్ఫామ్ ఏమిటి మనకు? మనకే జరుగుతున్నాయి. కాసేపు పుట్టాడని ఆనందిస్తాడు ఎవడైనా పుట్టగానే. అప్పుడే పోయాడని బాధపడతాడు. ఎవరి ఏ ఆధారంతో ఇది జరుగుతుంది? ఎవరు ఇవి అనుభవిస్తున్నవాడు? వాడు మారుతున్నాడా? అవ్యయస్య. వాడు అవ్యయ స్వరూపుడు. అవ్యయం అంటే మార్పులు లేనిది. ఆ మార్పులు లేని స్వరూపానికి దాన్ని నాశనం చేయటం కుదరదు. దాని మీద వచ్చేవన్నీ వస్తాయి, పోతాయి. ఇంతే జీవితంలో ఆధార స్వరూపం గుర్తించకుండానే బయట వస్తున్నాయి, పోతున్నాయి, వాటితోనే మన జీవితం సాగుతుంది. కానీ ఆధార స్వరూపంతో జీవించుకుంటూ కూడా అదే మనం అయి ఉండి కూడా మనం అది తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మనస్సు అనేది ఊగుతున్నంతసేపు జీవుడు ఊగుతూనే ఉంటాడు. కానీ మనస్సు దేనికి ఆధారమై ఊగుతుంది? పెండ్యులం ఊగుతుంది కదా! పెండ్యులం కాసేపు ఇటు, కాసేపు అటు. ఇటు వచ్చి ఏం చేస్తుంది? మొమెంటంని పుంజుకొని మళ్ళీ అటు వెళ్ళటానికి, అది ఇక్కడ ఆగిపోవడానికి కాదు, అది ఊగడం ఎందుకు? మళ్ళీ వెళ్ళటానికి. అట్లాగే మన ఫీలింగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, మళ్ళీ పీక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తాయి? కిందికి దిగి మళ్ళీ వెళ్ళిపోతాయి. రెండు ఊగుతున్నప్పుడు పెండ్యులం దేనికి అటాచ్ అయ్యింది? పెండ్యులం గాల్లో వేలాడుతుందా? ఒక ఆధారం ఉంది కదా దానికి. ఆధారం ఉండి అది ఊగుతోంది. ఉయ్యాలైనా అంతే కదా, ఊగుతుంది. అట్లాగే ఆధార స్వరూపాన్ని తెలుసుకుంటే స్థిరంగా ఉంటాడు. ఆధారాన్ని విడిచి ఊగే స్వరూపంలో ఉయ్యాల మీద కూర్చుంటే ఏమవుతాడు? ఊగుతూనే ఉంటాడు. ఎవరికి ఊపు ఆపురా నాయన అని అనిపిస్తుందో వాడు ఆధారాన్ని తెలుసుకుంటాడు. ఈ సంసారంలో ఒడిదొడుకులు ఇవేమిటి అనే ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తే వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు అంతవంత ఇమే దేహాహ అని నెక్స్ట్ శ్లోకానికి తీసుకెళ్తున్నారు. ఈ దేహములన్నీ కూడా అంతవంత, అంతం కలవి, అంతమే గుణంగా కలవి. అక్కడ నిత్యస్య ఉక్తాహ శరీరినః అనే ఒక పదం వాడారు. ఆ పైన ఒకసారి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర అన్నప్పుడు
దేహి అన్నారు మనందరినీ అని చెప్పుకున్నాం. దేహి అంటే ఏమిటి? దేహం కలవాడు దేహి. జీవుడికి దేహి అని ఒక పదం వాడారు. ఈరోజు ఏమంటున్నారు? శరీరినః అంటున్నారు. శరీరినః అంటే మళ్ళీ శరీరం కలవాడు. కలవాడు అన్నప్పుడు అది వేరు ఇది వేరు అనే అర్థం కదా. ఇప్పుడు మనం దేహం మీద వస్త్రం ధరించాం, వస్త్రధారి అంటాం. అట్లాగే దేహధారి, శరీరధారి అన్నప్పుడు శరీరం వేరు, ధరించిన వాడు వేరు, అంతేనా? అట్లాగే ఇప్పుడు పైన దేహి అన్నారు, ఇప్పుడు శరీరినః అంటున్నారు ఇక్కడ శ్లోకం. ఎటువంటి శరీరినః? వాడికి 2 విశేషణాలు చూపించారు. అనాశినః అప్రమేయః శరీరినః ఇమే నిత్యస్య ఉక్తాః. వాడు నిత్యుడని చెప్పబడుతున్నాడు. ఇమే దేహాః అంతవంతః. వాడికి ఉన్న ఈ దేహం, శరీరికి శరీరం ఉంటుంది, దాన్ని దేహపదంతో చెప్పారు. ఆ దేహమేమో అంతవంతః, వాడేమో నిత్యః. నిత్యః చ ఉక్తాః. తస్మాత్ యుద్ధస్వ. అందుకని ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నారు. అంటే అక్కడ ఈ దేహాలు, నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు, ఈ దేహాలు ఉండవు, వీళ్ళందరూ ఉండవు అని అన్నాడు కాబట్టి నువ్వు చంపేది లేదు, వాడు చచ్చేది లేదు, అక్కడ యుద్ధం అయితే చెయ్యని స్వామి చెప్తున్నారని దానికి ప్రసిద్ధార్థం. ఇప్పుడు మననేం యుద్ధం చేయమంటున్నాడు? అర్జునుడికైతే తస్మాత్ యుద్ధస్వ అంటే యుద్ధం చెయ్యి అంటే సరిపోయింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకేం యుద్ధం ఉంది? ఎవరిని చంపాలి, ఎవరిని ఊరుకోవాలి, ఏం చేయాలి కనుక అది ఇప్పుడు అర్థం చేసుకుందాం. సాధన యుద్ధం. జగత్తుకి మనకు యుద్ధమే కదా నడుస్తోంది ఇప్పుడంతా. ఆ యుద్ధం చేయమంటున్నారు. ఇక్కడ అంతవంతః ఈ పదాలను అర్థం చేసుకుందాం. అంతవంతః అంటే అంతము, అంతమే గుణముగా కలది. అంతం అంటే చివర. చివర చివర చెప్తున్నారంటే దానికి ముందు 2 చెప్పినట్టే. ఏమవి? ఆది మధ్యం. అంతవంతః అంటే ఆది మధ్య అంతవంతః, 3 చెప్పినట్టే లెక్క అక్కడ. అంటే ఇమే దేహాః, ఈ దేహములు, ఈ దేహములు అంతవంతః అంటే ఏమర్థం? ఆది మధ్య అంతము కలవి. శరీరినః నిత్యస్య ఉక్తాః. శరీరి ఎటువంటి వాడు? అనాశినః శరీరః. నాసి అనాసి. అనాసి అంటే నాసి అంటే నాశం కలవాడు, అనాసి అంటే నాశం కలవాడు కానివాడు అంటే లేనివాడని. అనాశినః అప్రమేయః. ప్రమేయం అంటే అప్రమేయం అంటే అప్రమేయ స్వరూపుడు పరమాత్మ అంటారు. అంటే ప్రమేయం లేనివాడు అంటే నా కాబట్టి ప్రమేయం లేనివాడు చెప్పారు. అంతవరకు పదాన్ని అర్థం చేసుకోవటం మంచిదే. సంస్కృత పదాలను అట్లా అర్థం చేసుకుంటూనే ఉండాలి. అప్రమేయం అంటే, ప్రమేయం అంటే పోలిక ఉన్నవాడు. అప్రమేయం అంటే పోలిక లేదు, అన్పారలల్డ్, తన స్వరూపం. అటువంటి శరీరినః అనాశినః అప్రమేయః శరీరినః నిత్యస్య ఉక్తాః. నిత్యమని చెప్పబడ్డాడు. వాడికి ఉన్న ఈ దేహాః నిత్యస్య ఉక్తాః శరీరినః ఇమే దేహాః అంతవంతః. శరీరికి ఉన్న ఈ శరీరము ఆది మధ్య అంతములు కలది అని చెప్తున్నారు. మనకు అర్థమైంది కదా ఇది. జీవుడు ఎప్పుడు ఉంటాడు అని అందరు అంటారా? మనం ఏమంటాం? మామూలు భాషలో ఏమీ తెలియని సామాన్యుడు కూడా చచ్చిపోయాడు అంటారా? చాలా ఇంకా ఇదంతా చెప్పిందంతా అందులో ఉంది కదా, ఆ పదంలోనే సరిపోయింది. ఎవడు చచ్చాడు, ఎవడు పోయాడు మనకు తెలుసు. ఒక శవం ఉందనుకోండి, ఇంతసేపు అంటే చచ్చిపోకముందు ఆ శవం నాన్న, చచ్చిపోయిన తర్వాత బాడీ, అంతేనా? ఎంత ప్రీతికరమైన వాడైనా దాన్ని ఏమంటారు? బాడీని తీసుకొచ్చారా, బాడీని లేపారా, పడుకోబెట్టారు, ఇంతే కదా మన భాష. అదే దేహం నామరూపాలతో మనం వ్యవహరించే నామరూపాలు ఇంకా ఉన్నాయి కదా దానికి. మరి ఎందుకు దాన్ని బాడీ అన్నాము? చచ్చిపోయాడు అంటున్నాము. ఎవరు చచ్చారు, ఎవరు పోయారు? ఇంత ఓపెన్గా సత్యాన్ని మనం మాట్లాడుతూ చూస్తూ అందరికీ తెలిసిన దాంట్లో ఇంత ఆలోచించి ఉంటే ఇప్పటికీ అర్థమైపోయి ఉండే. ఎవరినన్నాం బాడీ అని? నాన్నని బాడీ అంటారా?
అనలేదు. ఎవరు పోయారని అక్కడ మా నాన్న పోయారని చెప్పాం. ఏమ్మా ఇక్కడే ఉన్నారు గదా! మీ నాన్న పోయారంటావే. ఇన్ని రోజులు దీన్నే గదా నాన్న నాన్న అన్నావు. అంటే ఇప్పుడు ఆలోచించండి. మనం మాట్లాడేటప్పుడు దీంతో మాట్లాడుతున్నామా? దీంతో వ్యవహారం చేస్తున్నామా? కానీ మన దృష్టంతా దీన్ని మేపటానికే సరిపోయింది. అంతే కదా! 24 గంటలు దీనికి తిండి పెట్టాలి, దీని వసతులు చూడాలి, దీనికి బట్టలెయ్యాలి, దీనికి స్నానం చేయించాలి, దీనికి పోషణ చేయాలి. ఇంకా విపరీతంగా వెళ్ళిపోతే దీనికి అందం చూడాలి. దేన్ని నేనంటున్నావు చెప్పు ఇప్పుడు? ఇంత చాలు మనకు విచారణ రావటానికి. దేన్ని నేనంటున్నావు? దీన్నా? నేను అందంగా ఉన్నాను. ఒక్క మాట ఎవరైనా ఈ మాట అంటే పొంగి పొరలిపోతుంటారు. ఒక్క మాట నువ్వు బాగాలేవంటే దీన్ని చూసి, రేపు చచ్చిపోయినప్పుడు దీన్నేమంటారు? బాడీ అంటారు. మరి చూడండి మనం మాట్లాడే భాషలోనే ఎంత సత్యం దాగుంటే ఎందుకు భ్రాంతొస్తోంది? ఎందుకొస్తుంది చెప్పండి భ్రాంతి? ఆలోచించకపోవటం వల్ల అంతే. ఆలోచిస్తే సత్యం ఎప్పుడూ అంతటా వ్యాపించి ఉంది. అదెప్పుడు మూయబడలేదు. పెట్టెలో రహస్యంగా అది ఉంటుంది చూసారా? పాత సినిమాల్లో ఓ రాక్షసుడి ప్రాణం ఎక్కడుందంటే ఒంటి స్తంభం మేడ మీద పెద్ద పెట్టెలో పెట్టి, ఒక పెద్ద చెక్క పెట్టెలో పెట్టి, దాని లోపల ఒక ఇనుప పెట్టెలో పెట్టి, దాని లోపల ఓ బంగారు పెట్టెలో పెట్టి, దాని లోపల ఒక వెండి పెట్టెలో పెట్టి, అందులో దాచిపెట్టి ఉందా ఏమన్నా రహస్యంగా? సత్యం ఎక్కడుంది? కంటి ముందు కనిపిస్తుంది. మనకెందుకు కనిపించదు? మనం అస్సలు ఆలోచించం కాబట్టి. ఇంతే. వేదాంతం ఏం చేస్తుందంటే నీ బుర్రను కాస్త పదును పెడుతుంది. ఇప్పుడు వాడుకో అని ఇచ్చేస్తుంది. పదును పెట్టిన కత్తిస్తే ఎట్లా వాడుకోవాలో అట్లా మనం వాడుకోవాలంతే. ఇప్పుడు నీ చేతనే ఆలోచింపజేస్తుంది శాస్త్రం గానీ, శాస్త్రం ఏమి నేను చెప్పింది తథ్యం అనదు. ఎంత అన్నా కూడా మనం ఏమన్నా వింటామా? మనకు ఎక్కిందే మనకు సత్యం. అంతేనా? అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ముందే తెలుసు. శరీరినః దేహః అంతవంతః. ఇది వాళ్ళు ఎందుకు కృష్ణుడు చెప్పాలి మనకు తెలీదా? ఈ శరీరం ఆద్యంతాలు ఉందా? పుట్టిందా? పుట్టుక ఆది. మధ్యలో ఉందా? కాసేపు నాటకాలు ఆడిందా? మధ్య. చచ్చిపోయిందా? అంతం. శరీరి చచ్చిపోయాడు అని ఎవరినో అంటున్నాం. వాడిని జీవుడు అంటారని ఆధ్యాత్మిక పరిభాష ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంతకుముందు ఎవరో వాడు పోయాడని అంటాం. ఆత్మ అంటాం, ఏదో అంటాం తెలియక. జీవుడు అంటుంది శాస్త్రం వాడిని. వాడు శరీరం కలవాడు. వాడు నిత్యః. పోయాడంటే ఎక్కడో ఒకడు ఉంటాడు కదా! ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాడు ఇక్కడ ఉండడు. కానీ ఇంకెక్కడన్నా ఉన్నాడనే కదా అర్థం పోయాడంటే. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాడు అందరూ? తెలియదు కానీ పోతారని తెలుసు. అంతేనా? అంటే ఉంటాడు కదా! ఇక్కడ నుండి పోయినా ఎక్కడో అక్కడ ఉంటాడు కదా! వాడు నిత్యః. శరీరినః నిత్యః. మనకు అది తెలుసు కదా! వాడు ఎటువంటి వాడు? అనాశినః. నాశం లేనివాడు. తెలిసింది కదా! చచ్చిపోయినా కూడా ఆత్మ చచ్చిపోదు. విన్నారా లేదా ఈ మాటలు? విన్నాం. మనకు అది కూడా తెలుసు. మళ్ళీ భగవద్గీత శ్లోకం ఎందుకు దాన్ని మళ్ళీ చెప్తుంది? అప్రమేయః. ఇదొకటి అంత బాగా తెలియదు మనకు. అంటే దేనితోనూ కొలవతగినవాడు కాడు. మేయము, మానము అని 2 పదాలు. ఇక్కడ అప్రమేయః, ప్రమేయః, మేయః ఉంది. మేయ పదం అన్నమాట. అంటే కొలవబడేది. ఇది అప్రమేయ స్వరూపం. కొలవ తగింది. దేనితోనూ వి కాంట్ మెజర్ ఇట్ విత్ ఎనీథింగ్. దీంతో సమానమైనది ఏదీ లేదు అని అన్నమాట. ఈ అప్రమేయ స్వరూపం అన్న చెప్పిన దాన్ని బట్టి మనం తత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాని పై అర్థం మనందరికి తెలిసిన అర్థమే. అందులో కొత్తగా చెప్పింది ఏం లేదు. మామూలుగా అందరం మాట్లాడే మాటలే. పుట్టేవాడేమో పోతాడు, ఉండేవాడు ఉంటాడు. ఇది అర్థమవుతుంది మనకు. ఇది కూడా బాగా ప్రతిష్ఠ చేసుకోవాలి. అందరికీ తెలిసింది కూడా తెలిసినట్లే ఉన్నా తెలియని రహస్యం కాబట్టి అందరు ఏడుస్తూ ఉంటారు. భయం ఉంటుంది దేహం పోతే. ఇప్పుడు తనను తాను ఈ భగవద్గీత శ్లోకాల ప్రకారంగా నేను దేహం కాదు, ముందేం తెలుసుకోవాలి? దేహి. నేను శరీరం కాదు, నేను శరీరి. ముందది తెలుసుకోవాలి. మొదటి సత్యం, ఫస్ట్ స్టెప్. ఎందుకు? మన బాధ అంతా ఈ దేహంతో పోతానన్న భయమే కదా! ఇది ఎప్పుడైతే మనకు ప్రతిష్ఠ అయ్యిందో, అంటే మాట విని తెలుసుకోవటం వేరు.
దాన్ని నిజంగా సత్యంగా దర్శనం చేయటం వేరు. మాట విని అందరికీ తెలుస్తుంది. కానీ అది అందరు సత్యంగా జీవించటం లేదు గదా! జీవించనందువల్ల ఈ బాధ, భయం ఉంది. ఇప్పుడు ముందు ప్రతిష్ఠ కావాల్సిందేమిటి? అది నేను కానే కాదు. బట్ట నేనవుతానా? బట్ట మన ఆకారంలోనే ఉంటుంది. మనని కప్పి మన ఆకారంలోనే ఉంటుంది. అంత మాత్రాన మనమవుతుందా అది? కాదు. ఎప్పుడూ మనతోనే ఉంటుంది అంటిపెట్టుకొని. అంత మాత్రాన అవుతుందా? కాదు. కనుక ముందు ఆ సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవి అంతవంతః అన్న పదానికి అంతము దేనికి ముడిపడి ఉంటుంది ఎప్పుడు? అంతంలో 2 ఉన్నాయి ఇంకా. ఏమిటవి? మధ్య, ఆది. 2 అందులోనే ఉన్నాయి. ఇప్పుడు అంతం దేనికి ముడిపడి ఉంది? ఆదికి. ఆదికే గదా! అయితే ఇది ఒక స్ట్రెయిట్ లైన్ లాంటిది కాదు. దీన్ని అందుకే సంసారం అంటే చక్రం లాంటిది అని చెప్తారు. చక్రం వంటిది ఆది చక్రం ఎట్లా ఉంటుంది? వీల్ ఎట్లా ఉంటుంది? దానికి ఆది, మధ్య, అంతములు చూపించలేము. సంసారం గూడా అటువంటిదే. తన స్వరూపం గూడా అటువంటిది. 2 చక్రం వంటివి. పుట్టుక, మధ్య, చావు. పుట్టుక, మధ్య, చావు. ఇప్పుడు ఈ మధ్యలో ఏది ముట్టుకున్నప్పటికీ గూడా దాని వెనక ఆ 2 గూడా వస్తూనే ఉంటాయి. అంటే వదిలిపెట్టి ఇప్పుడు ఈ ఒక స్ట్రెయిట్ లైన్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి. దీనికేమో ఇది హెడ్. ఇది టెయిల్ ఎండ్ అన్న. హెడ్, టెయిల్ ఎండ్‌ని సెపరేట్ చేసి మనం చూపించగలం. ఇదే సర్కిల్ అయినప్పుడు హెడ్, టెయిల్ ఎండ్ అవి తిరుగుతూనే ఉంటాయి. సంసారం అటువంటిది. అంటే జీవుడికి పుట్టుక, మధ్య, చావు అనేవి కలుగుతూనే ఉంటాయి మళ్ళీ. జీవుడికి అంటే జీవుడికి కలవు కానీ వాడు దేహాన్ని తీసుకున్నప్పుడు పుట్టుక, దేహంలో వర్తించినప్పుడు మధ్య, దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు అంతం. ఈ వీటిలో తిరుగుతూనే ఉంటాడు వాడు. ఇప్పుడు అంతవంతః ఇమే దేహాః అన్నప్పుడు అంతం ఎప్పుడు కూడా ఆదికి ముడిపడి ఉందన్నట్టే కదా అర్థం. ఆది లేకుండా, హెడ్ లేకుండా టెయిల్ ఉండదు కదా! అట్లాగే ఇప్పుడు అంత శబ్దానికి అతి బంధనే ధాతు అనమాట. బంధింపబడి ఉంది అది అంతం. దేనికి? ఆదికి. ఇప్పుడు ప్రతి నాశమయ్యే ఈ దేహం వెనుక అది దేనికి బంధింపబడుందో అది దానికి మూలం అన్నమాట. అంతానికి మూలమేమిటి? ఆది. అవునా? అంతానికి మూలమేమిటి? ఆది. ఇప్పుడు ఆదికి అది బంధింపబడి ఉంది అంతం. ఇప్పుడు ప్రతి నాశమయ్యే ప్రతిదానికి ఆద్యంతములు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు మనము ఆది ఏమిటో గుర్తించాలి. అది గుర్తించటం కోసం ఈ శ్లోకంలో అప్రమేయం అని ఒక పదం వాడారు. ఇప్పుడు మేయం అంటే కొలవబడేది. మానం అంటే కొలిచేది. ప్రమేయం, ప్రమాణం అని 2 పదాలు. ప్రమాణం అంటే దేని ప్రమాణంగా నువ్వు చెప్తున్నావు అంటామా మనం లోకంలో? ప్రూఫ్ లాగా. అంతేనా? ప్రమాణం ఏమి దీనికి? నువ్వు ఒక మాట చెప్తున్నావు. మనం చెప్పుకుంటున్నాం. దీనికి ప్రమాణం ఏమంటే భగవద్గీత ప్రమాణం. ప్రూఫ్. అంటే ఇదేమో కొలిచేది. మానం అంటే కొలిచేది. మేయం అంటే కొలవబడేది. ఇప్పుడు ఉదాహరణకి మానం అంటే ఒక కేజీ డబ్బా ఉందనుకోండి. 1 లీటర్ బాటిల్ ఉంది. 1 లీటర్ బాటిల్ అనేది మానం. కొలమానం అంటారు. ఈ పదాలు తెలుగులో వాడితే ఇప్పుడు అర్థం కావు ఎవరికి. కొలమానం అన్న పదం ఉంటుందా? 1 లీటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్‌లో మనం నీళ్లు పోసాం. బాటిల్ ఏమో కొలిచేది. కొలవబడిందేమిటి? నీళ్లు. మళ్ళీ ఆ నీళ్లు తీసేసి నూనె పోసాం. ఇప్పుడు కొలవబడిందేమిటి? నూనె. అది తీసేసి మనం ఇంకా కిరోసిన్ పోసామనుకోండి. అప్పుడు కొలవబడిందేమిటి? మేయం ఏమిటి? ఇవన్నీ నీళ్లు, నూనె, కిరోసిన్, పెట్రోల్ ఏవేవి పోస్తున్నాం, పాలు ఇటువంటివన్నీ కొలవబడే పదార్థాలు. మానం బాటిల్. మానం మారుతుందా? కొలిచేది మారుతుందా? మారటం లేదు. కొలవబడే పదార్థం మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అప్రమేయ స్వరూపం శరీరి. అంతేనా చెప్పారు ఇక్కడ? శరీరి అంటే జీవుడు, వాడు కొలిచేవాడు. ఇవన్నీ కొలవబడేవి. కొలిచేవాడి ఆధారంగా ఆది, మధ్య, అంతములు గల కొలవబడేవన్నీ ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేస్తున్నాం మనం? ఉంది అన్న కొలతలోకి తీసుకుంటున్నాం. కొలిచేవాడు శరీరి, వాడు మారడు. వాడు అనాసి, నాశం లేనివాడు. కొలవబడేవన్నీ మారిపోయేవి, నాశం ఉన్నవి. అవునా?
ఈ దేహంతో పుట్టామని అనుకుంటున్నాం మనము. దేహాలను కూడా కొలుస్తున్నాం. దేహం అంటే ముందు భౌతికంగానే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గబుక్కున భౌతికానికి తీసుకెళ్తే మీకు కష్టం అవుతుంది కానీ, ఇప్పుడు మనము దేహాలన్నీ మార్చుకుంటూ జీవుడు వస్తున్నప్పుడు వాడు ఏం కొలుస్తున్నాడు? శరీరం మారటం లేదు, శరీరం మారుతోంది. కుక్క దేహంలోకి వెళ్తే శరీరం మారటం లేదు, జీవుడు మారటం లేదు, కుక్క దేహం మారింది. ఇప్పుడు వాడు దాన్ని దేన్ని కొలుస్తున్నాడు? శరీరాన్ని కూడా కొలుస్తున్నాడు. కొలవబడేవన్నీ మారిపోతాయి, కొలిచే తాను మారడు ఎప్పుడు. కొలవబడేవేవి మారవు, ఇది మనం బాగా గుర్తించాలి. అట్లాగే ఒక విషయాన్ని కూడా మనం కొలుస్తాం. ఇవేమో దేహంతో పోల్చి, విషయాన్ని కూడా మనం పుట్టిస్తాం. అవునా లేదా? విషయము ఎట్లా వస్తుందో, ఒక విషయం మనకు రావాలంటే మనం పుట్టించుకుంటే. ఉదాహరణకి ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండి మనసులో ఆలోచన పుట్టింది అంటామా? ఈ భాష మాట్లాడతామా? వీడికో ఆలోచన పుట్టింది అంటాం. అవునా? పుట్టి ఏం చేస్తుంది? కాసేపు ఆట ఆడించి తర్వాత పోతుంది. అంటే దానికి ఆది మధ్య అంతం వచ్చినాయా లేదా? ఇదే విషయాన్ని పట్టుకోవడం అంటే కూడా. ఒక ఆలోచన పుట్టింది అనటమే విషయం పుట్టటం. పుడితే మనం ఏం చేస్తాం? దాంతో కాసేపు ఉంటాం. ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే తన కొలత దానికి ఇస్తున్నాం. వీడేమో కొలిచేవాడు, విషయం కొలవబడేది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రవర్తన అంతా ఇట్లాగే ఉంటుంది, దీంతో ఆధారంగానే ఉంటుంది. నేనే అన్ని విషయాలను కొలుస్తున్నాను. ఎట్లా కొలుస్తున్నాను? దాన్ని పుట్టించి దాంతో కాసేపు తిరిగి దాన్ని తర్వాత లేనిదిగా చేస్తున్నానా లేదా? ఎప్పుడు లేనిదిగా అవుతుంది? మనం వదిలేసి మర్చిపోయి దాన్ని మరపులోకి పంపిస్తే. ఎన్నైనా ఇట్లా విషయాలన్నీ ఇప్పటికీ చాలానా? లెక్కలేనన్నా? అన్నీ. ఎన్ని అంటే అన్నీ. ముందక్షరం మారిస్తే అన్నీ. లెక్కలేనన్నేమిటి? అన్నీ పోయినాయి కదా! అన్నిటినీ నా కొలతలోకి తీసుకున్నాను, నా కొలతలోంచి వదిలేశాను. అవన్నీ నాశమైనవి, నేనేమో నాశం కాకుండా అట్లాగే ఉన్నా. ఇప్పుడు చెప్పండి, నా కొలత ఏమిటి? లీటర్ బాటిల్ ఉందా మన దగ్గర? లేదు. ఆ కొలత ఏమిటి? గ్రహింపు, ఉనికి. అన్నిటికీ మూలం అదే. లోకంలో అన్నిటికీ మూలం అదే. మన విషయాలు, మన ప్రవర్తన, మన జీవితం అన్నీ అంతే. కాసేపు వాడు మంచివాడని కొలుస్తాం, వాడు ఏదైనా వ్యతిరేకంగా మన గురించి మాట్లాడితే ఏమంటాం? ఏం చేస్తాం? కొలత మార్చేస్తామా లేదా? అన్నిటిని అట్లాగే కదా. హౌ యూ అప్రోచ్ ఎనీథింగ్, దాన్ని ఎట్లా తీసుకుంటావు, ఇది కదా విశేషం అంతా. దీని చుట్టే మన జీవితం తిరుగుతూ ఉంటుంది. ఎట్లా తీసుకొని ఎట్లా చూస్తామని. దీనికి ఒక మంచి ఒక కథ చిన్నది ఏమిటంటే, ఒక గుడి నిర్మాణం జరుగుతోంది. ఆలయ నిర్మాణానికి కూలీలందరూ రాళ్ళు కొడుతున్నారట. రాళ్లతో కడతారు కదా, రాళ్ళు కొడుతూ ఉన్నారు వరుసగా. అట్లా కూర్చొని అందరూ రాళ్ళు కొడుతూ ఉన్నారట. ఒక వ్యక్తి అక్కడి నుండి వెళ్తున్నాడు. ఒక మొదటి కూలీని అడిగాడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం చేస్తున్నావు అంటే, కనిపించట్లేదా గుడ్డి కళ్ళ ఏమన్నా, రాళ్ళు కొడుతున్నాను అన్నాడు. ఇది ఫస్ట్. ముందుకు ఇంకాస్త ముందుకెళ్ళి ఈ వ్యక్తి ఇంకొక రాళ్ళు కొట్టే వ్యక్తిని అడిగాట. అతనేమన్నాడు దాంట్లో, ఏం చేస్తున్నావు అని అడిగితే, ఏం చేస్తానయ్యా, నా పిల్లల్ని పోషించుకోవడానికి, నా పొట్ట పోసుకోవడానికి పని చేస్తున్నా అన్నాడు. రాళ్ళు కొడుతున్నా అనలేదు. ఇప్పుడు ఫస్ట్ అతని భాష ఏమిటి? రాళ్ళు కొడుతున్నాడు, ఫిజికల్గా భౌతికంగా కనిపించే చెప్పాడు. రెండవ అతని భాష ఏమిటి? రాళ్ళు ఎందుకు కొడుతున్నాడో చెప్పాడు. ఎందుకు కొడుతున్నాడు? పిల్లల్ని పోషించుకోవడానికి పని చేస్తున్నాను నేనన్న ఆ భాషలో చెప్పాడు. ఇప్పుడు భాష మారిందా? సేమ్ థింగ్, జరిగేది ఒకటే. అక్కడ ముందుకెళ్ళి ఇంకొక వ్యక్తిని అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను దేవాలయాన్ని నిర్మించటానికి రాళ్ళు కొడుతున్నాను అన్నాడు. వీడిప్పుడు పొట్టపోసుకునే భాషలో మాట్లాడలేదు, అక్కడ ఒక పని భాషలో మాట్లాడలేదు. ఏమన్నాడు? దేవాలయాన్ని నిర్మించటానికి రాళ్ళు కొడుతున్నాను. అంత ఆనందంగా చెప్పాడు ఆ విషయం. ఫస్ట్ వాడు చెప్పినప్పుడు ఫ్రస్ట్రేటెడ్గా చెప్తుంటాడు, ఎందుకంటే రాళ్ళు కొట్టి కొట్టి వాడు చేయి నొప్పి వస్తుంది, అంతేనా? రెండో వాడు బాధ్యత బరువుగా తీసుకొని భారంగా చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీని చెప్తున్నాడు. మూడోవాడు
మూడోవాడు కూడా ఇవే చేస్తున్నాడు. భౌతికంగా రాళ్ళు కొడుతున్నాడు. వాడు కూడా జీతం కోసమే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే డబ్బు సంపాదిస్తున్నాడు. అయినా సరే వాడి గుర్తింపు ఏమిటి? ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఒకే ప్రవర్తనని మనం గ్రహించే విధానము మూడిట్లో మారిపోయిందా? అట్లాగే జీవిస్తున్నానంటే నువ్వేం చేస్తున్నావు? ఇంతే. ఎవరి డెఫినేషన్ వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ గ్రహింపు తేడాతో జీవితం మారిపోతుంది. అందరూ అదే జీవితం జీవిస్తారు. అందరు ఇదే దేహం ఉంటుంది, ఇవే ఇంద్రియాలు ఉంటాయి, అదే పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అందరు రాళ్ళు కొడుతున్నట్టుగానే కనిపిస్తారు. కానీ చేస్తున్నది ఏమిటి? వాడు ఏం గ్రహిస్తున్నాడో అందులో తేడా వచ్చింది. ఇప్పుడు నేను ఫిజికల్గా ఒక పశువులాగానే పుట్టి చచ్చిపోయి తిని తిరిగి చచ్చిపోయే మనిషిలాగా బ్రతికేవాడు ఉన్నాడు. అందరు అదే చేస్తున్నారు. అవునా? అంతే. అంతే తెలుసు వాళ్ళకి. పిల్లల్ని కనటం వాళ్ళకి పశువుకుంది, దానికి ఉంది. ఇది కూడా రోజంతా పనిచేసి చీమలు ఏం చేస్తుంటాయి చెప్పండి? ఆహారం సంపాదిస్తే మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు పెద్ద గొప్పగా? ప్రొఫెషన్ మారిపోతుంది అండి, చేసే పని అయితే ఒకటే కదా, దానిలాగానే బ్రతుకుతున్నాడు. పిల్లల్ని గంటం అనేది అందరికీ ఒకటే, గూడు కొట్టుకోవటం ఒకటే, అంత ఒకటేగానే ఉంది. అట్లాగే బ్రతకటం అనేది భౌతికమైన స్థాయి, ప్రిమిటివ్ స్టేజ్. తర్వాత మనిషి గొప్పగా అయితే రెండో స్టేజ్లో ఏం ఆలోచించగలడు? ఇప్పుడు ఇదే ఉపమానంతో పోల్చి చెప్పండి. రెండో అతను ఏమన్నాడు? రెస్పాన్సిబిలిటీ. అందరు అట్లాగే కదా బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారంటే రెస్పాన్సిబిలిటీ అంటాడు. అది పశువుకు లేదు, అవునా? అది పిల్లల్ని కానీ అక్కడ బారేసి వెళ్ళిపోతుంది హాయిగా. దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. మనిషికి ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు బ్రతుకుతున్నాం? చదువుకోవటం దగ్గర నుండి ముందు డబ్బు సంపాదన లక్ష్యమే కదా. ఎందుకంటే తర్వాత తల్లిదండ్రులను పోషించటం కోసం అంటాడు. పోషిస్తాడో లేదో తర్వాత విషయం, కానీ అందుకే అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్న స్టేజ్లో కూడా మనిషి బ్రతుకుతున్నాడు. జీవితం అంటే ఇప్పుడు ఏమిటి? పశువులాగా కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇంకా మూడో అతనిది చెప్పండి. ఇప్పుడు పోల్చి చెప్పండి. ఆ స్టేజ్కి ఎదిగిన వాడు ఏమయ్యాడు? ఏమంటాడు వాడు? ముక్తి కోసం బ్రతుకుతున్నాను అంటున్నారు ఆయన. కరెక్ట్. ఆ భాష ముక్తి అన్న పదం వాడచ్చు. మనం చెప్పుకున్నాం పోయినసారి. దేహం అంటే ఏమిటి? దిహ ఉపచయే, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ, అవకాశం. దేహం అంటే అవకాశాన్ని ఇస్తుంది. దేనికి అవకాశం? అంటే ముక్తికి. ఇప్పుడు ఏ స్టేజ్లో బ్రతుకుతావో, ఏ గ్రహింపుతో బ్రతుకుతావో చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ఏమిటి? మొదటి రాళ్ళు కొట్టేవాడి స్టేజ్లో బ్రతికితే అంతవంతః ఇమే దేహాః, ఇమే దేహాః అంతవంతః. అంతే. వాడికి కనిపించేది ఏమిటి? పుట్టాడు, పెరిగాడు, చచ్చిపోయాడు, పుట్టాడు, పెరిగాడు, చచ్చిపోయాడు, పుట్టాడు, పెరిగాడు, చచ్చిపోయాడు. ఫిజికల్ లెవెల్కి ఇదే గతి. ఇంకేమన్నా నువ్వు మధ్యలో గొప్పగా నేను బ్రతికాను అన్నా కూడా గతి అయితే ఇదే, అవునా? అంతవంతః ఇమే దేహ. రెండో స్టేజ్లో రెస్పాన్సిబిలిటీస్ అంతవంతః కాదా? ఆది మధ్యాంతములు ఉన్నాయా లేదా చెప్పండి? తప్పకుండా ఉన్నాయి. చిన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏమిటి? చదువుకోవటం. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉద్యోగం చేయటం. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఏమిటి? మధ్యలోకి వస్తే అమ్మ నాన్నని చూడటం అంటాడు, కానీ తర్వాత అది కూడా వదిలేస్తాడు. వదిలేసి భార్య పిల్లల్ని పోషించటం. తర్వాత రిటైర్మెంట్ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఇంకా కాలేదు కాబట్టి రిటైర్ అయినప్పుడు ఆలోచిస్తాను, మాకు అనుభవం లేదంటారా? మనకే అనుభవం రావాల్సిన అవసరం లేదు. మనకు అనుభవం వచ్చిన తర్వాత వేదాంతం తెలుసుకోవాలంటే టైం అయిపోతుంది. అప్పటికి పక్కవాడిని చూసుకొని మనం అన్నీ నేర్చుకోవాలి. పోనీ మన అమ్మ నాన్నలు ఉంటారు కదా, ఎవడో ఎందుకు, వాళ్ళు రిటైర్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమిటి రెస్పాన్సిబిలిటీ? చావు కోసం ఎదురు చూడటం. ఏం చేస్తారు? ఇందులో కూడా వీడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటంటే ఒక వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, 80 to 90 years అనుకున్నా, ఫుల్ లైఫ్ బ్రతికాడు, అంతా అయిపోయింది కదా. ఆ సమయంలోనైనా అతను చనిపోవాలని మనం కానీ అనుకుంటామా? అయిపోయింది, డ్యూటీస్ అన్నీ అయిపోయినాయి, చచ్చిపోవాలని అనుకుంటారా? డ్యూటీస్ అయిపోతే ఏం చేస్తారు? ఇక్కడ డ్యూటీ అయిపోతే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోవాలి, అంతేనా?
ఇప్పుడు అట్లా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన ఆ వ్యక్తులందరినీ చచ్చిపోవాలని మనం అనుకుంటున్నామా? అతను అనుకుంటున్నాడా? ఇద్దరు అనుకోవట్లేదు. ఎందుకు బ్రతకాలని ప్రయత్నం చేస్తారు? ఎంత దాకా అంటే, అప్పుడు క్యాన్సర్ వచ్చినా గూడా, నో ఛాన్స్ అని చెప్పినా గూడా, ఇంకా ట్రీట్మెంట్ చేయిస్తారు. చెప్పండి అందులో అంతరార్థం ఏమిటి? ఏం చేయాలతను? అతను డ్యూటీస్ అన్నీ అయిపోయినాయి గదా! బ్రతకడం డ్యూటీ కొరకే అనుకుంటే, అన్ని డ్యూటీస్ అయిపోయినాయి. ఒక క్రియేట్ చేసుకున్నాడు ఫ్యామిలీని. దాన్ని వదిలించుకున్నాడు. 2 అయిపోయినాయి గదా! ఇంకా ఏం చేయాలని అతన్ని ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికిస్తున్నాం. పోతాడని గూడా తెలుసు మనకి గ్యారంటీ. పుట్టినవాడికి సావు తప్పదు గదా! మనకు తెలుసు. అయినా సరే 80, 90 ఇయర్స్ ఏజ్‌లో గూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి, ఐసీయూలో పెట్టి, వాడిని టార్చర్ పెట్టైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దేనికోసం? అసలు పని కాలేదని కాబట్టి. హ్మ్. అంతే గదా! అంతా డ్యూటీ అయిపోయిన వాడిని బ్రతికించడం దేనికి? చచ్చిపోవచ్చు గదా! వదిలేయొచ్చు. వదిలేస్తే వాడే చచ్చిపోతాడు. మనమేమైనా చేయాలా దానికి? ఏం చేయక్కర్లేదు. కానీ అప్పుడు గూడా ప్రయత్నం ఏమిటి? నేనుండాలి, బ్రతకాలి, ఉండాలి, బ్రతకాలి. అంటే అప్పుడేమిటి? లైఫ్, బాడీ. ఈ ఈ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. అవకాశం ఇది. ఇప్పుడు అవకాశంగా దర్శనం చేసిన వాడెట్లా చేస్తాడు దాన్ని? ఇందులో తను యుధ్యస్వ అన్న పదానికి అర్థం వస్తుంది. అది పూర్తవ్వలేదు. వచ్చే వారం చెప్పుకుందాం. ఎందుకంటే యుధ్యస్వ అన్నది భగవద్గీతకి మకుటం లాంటి పదం. యుద్ధం చెయ్యి. అది కదా స్వామి బోధ. అర్జునునికి యుద్ధం చేయమని చెప్పాడని అందరూ అంటుంటారు కదా! కర్తవ్య బోధ, కర్తవ్యాన్ని చెప్పాడని. ఏమిటి ఆ యుధ్యస్వ పదానికి అర్థం ఏమిటి? తస్మాత్ యుధ్యస్వ. ఎందుకంటే ఈ అంతవంతః ఇమే దేహాః అంతవంతః శరీరిణః అనాశినాః అప్రమేయాః. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ నీకు కనిపిస్తుంది. మామూలుగా అక్కడ సిట్యుయేషనల్‌గా అర్థం చెప్పాలంటే, నీకు కనిపిస్తున్న కౌరవులందరూ చచ్చిపోతారని నువ్వన్న వాళ్ళ దేహాలు చచ్చిపోతాయి. దేహి చనిపోడు. కాబట్టి నువ్వు చంపటం అనేది జరగదు. చంపటము, చావటం అనేది లేదు. దాని తర్వాత శ్లోకం అదే చెప్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యి. నువ్వు ఎందుకు చేయనన్నావు? వాళ్ళు చచ్చిపోతారన్న భయంతోనే కదా చేయనంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి మరణమే లేదు. ఉన్నవాడు ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. దేహం గ్యారంటీగా చనిపోతుంది. అది చచ్చిపోతుంది. నువ్వు ఇప్పుడు చంపకపోయినా చచ్చిపోతుంది. తర్వాత చెప్తాడు కూడా 11వ అధ్యాయంలో స్వామి చెప్తాడు. మయా హతాన్ త్వం జేహి. నేను ఇదివరకే చంపేశాను. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చెయ్యి అంటుంటాడు. నేను చంపేస్తే నువ్వు యాక్టింగ్ చెయ్యి. అట్లా కర్తృత్వం లేకుండా చేయమని చెప్పడానికి చెప్పాడు. ఇప్పుడు యుధ్యస్వ అన్న పదం అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తుంటే మరి మానవ జాతికి అందరికీ ఏం యుద్ధం చెప్తున్నారో వచ్చే వారం మనం చెప్పుకుందాం. ఎందుకంటే యుధ్యస్వ ఇది డ్యూటీ. యుధ్యస్వ అన్నది లోట్ అంటారు. సంస్కృత పదాన్ని ప్రయోగం చేయటంలో టెన్సెస్ ఉంటాయి. 10 టెన్సెస్‌లో లోట్ ప్రత్యయం ఆదేశం. చెయ్యి అని ఆదేశం. మనం మొదట్లో చెప్పుకున్నాం. కురు అన్నది ఆదేశం. అట్లాగే ఇక్కడ యుధ్యస్వ అన్నది ఆదేశం. స్వామి యొక్క ఆదేశం. మానవ జాతికి ఆదేశం అది యుధ్యస్వ అంటే. అదేమిటో వచ్చే వారం మనం చెప్పుకుందాం. ఇక్కడ మనం ఈ శ్లోకాల్లో గుర్తించవలసిన ముఖ్యమైనది ఏమిటంటే సర్వము అన్నది తన గ్రహింపులో ఉంది. ఈ లోకం అని మనం ఎప్పుడు మాట్లాడినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి? నా గ్రహింపు ఆ లోకం. నేను చూస్తున్న దృష్టి అది. ఈ ఉపమానం, ఈ కథలో చిన్న ఉపమానం. ఏ దృష్టితో బ్రతుకుతున్నాం? ఏ స్థాయిలో బ్రతుకుతున్నాం? కేవలం ఫిజికల్‌గా బ్రతికేవాడు వాడు భారాన్నే అనుభవిస్తాడు. రాళ్ళు కొడుతున్నాను అనుకునేవాడు సాయంత్రానికి ఎట్లా ఉంటుంది? ఒళ్ళంతా వాడికి అలిసిపోయిన అలసట వస్తూ ఉంటుంది. ఆ భారాన్ని అనుభవించకుండా కొంచెం ఎదిగితే ఏముంటుంది? అదొక రెస్పాన్సిబిలిటీ అనుకున్నా. అప్పుడు కూడా భారమే కదా! దేహానికి ఎప్పుడు కుటుంబ భారాన్ని మోస్తున్నాం. దీన్ని కూడా దాటుమంటుంది భగవద్గీత. ఎక్కడ ఏ స్థాయిలో బ్రతకాలి? దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. ఇదొక అవకాశం. దేనికి అవకాశం? లిబరేషన్. దీని నుండి అంతవంతః అని ఏదైతే ఆది మధ్యాంతములకు కట్టుబడి ఉన్న చక్రం ఉందో దీని నుండి దాటటానికి అవకాశం. అంతేనా? ఆది మధ్యాంతముల చక్రంలో తిరుగుతుంటాం. విషయానికి ఆది మధ్యాంతములున్నాయి. దేహానికి ఆది మధ్యాంతములున్నాయి. మనకు కలిగే ఫీలింగ్స్‌కి కూడా ఆది మధ్యాంతములున్నాయి. ఇప్పుడొస్తుంది, పుడుతుంది, కాసేపు ఉండి పోతుంది. ఏ ఫీలింగ్ అయినా పర్మనెంట్‌గా ఉండిందా? ఇప్పటివరకు ఉండిపోయిందా మన దగ్గర?
ఉండదు. అన్నిటికీ ఆది మధ్యాంతములు ఉన్నాయి. దాన్ని కొలిచే అప్రమేయ స్వరూపమైన నాకు ఆది మధ్యాంతములు లేవు. నేను కొలుస్తున్నాను దాన్ని. అవన్నీ నాశమయ్యేవి. నేను అవినాశి. అవినాశి ఈ పదం బాగా గుర్తుపెట్టుకొని జీవితంలో ప్రతి ప్రవర్తనలో దీన్ని దర్శనం చేయటమే యుధ్యస్వ పదంలో చెప్పిన అర్థం. ప్రతి ప్రవర్తనలో. అప్పుడు ఏమవుతాడో తెలుసా? ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో మనిషి ప్రతి ప్రవర్తనలో పుట్టి చచ్చిపోతున్నాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది? జ్ఞానంతో బ్రతకటం అంటే ప్రతి ప్రవర్తనలో అమృత స్వరూపుడు అవుతుంటాడు. వెనుక చెప్పారు కదా, యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. అమృతత్వమును పొందుతాడయ్యా వాడు. వీటన్నిటినీ వదిలేసి తనను సమానంగా సమదుఃఖ సుఖం, సుఖ దుఃఖాలను సమానం చేయగలిగిన వాడు, ఈ వచ్చిపోయే విషయాలతో బాధ దెబ్బతినని వాడు ఏమవుతాడు? అమృతత్వమును పొందుతాడు. జీవితం అంతా కూడా ప్రతి ప్రవర్తన అమృతత్వాన్ని పొందటానికి అవకాశం. ముక్తి అంటే అదే అమృతత్వం. ఇంకొక వర్షన్లో చెప్తే ముక్తి, ఒక వర్షన్లో చెప్తే అమృతత్వం. కనుక భగవద్గీత జీవుణ్ణి అమృత స్వరూపుణ్ణి చేస్తుంది. ఇది మానవ జాతికి స్వామి యొక్క ఆదేశం. అందుకే భగవద్గీత ఎప్పుడు తెలుసుకోవాలి? జీవితం అంతా అయిపోయిన తర్వాత జీవిస్తాడా? జీవితానికి ముందేనా? కనీసం బుద్ధికి అవగాహన వచ్చే శక్తి. ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? కావున కౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవత ధర్మంబు అనుష్ఠింపవాలి. కౌమార సమయంలో అంటే ఎప్పుడు? 8 years క్రాస్ అవ్వగానే మనకు అర్థం చేసుకునే అవగాహన శక్తి వస్తుంది మనిషి. అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఎందుకు? జీవితం అంతా ముందుంది కదా, వాడుకోవటం అంతా, అవకాశాన్ని వాడుకునేదంతా ముందుకుంది. అంత అవకాశం అయిపోయి రిటైర్ అయిన తర్వాత తీరిగ్గా భగవద్గీత తీస్తే అప్పుడు అవకాశం ఉండదు. ఇంకా అవకాశం అయిపోయేటప్పుడు దాని గురించి తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది మనకు? అయ్యో ఛాన్స్ మిస్ అయింది అనుకుంటాడా? అప్పుడు అనుకొని చింతపడుతుంటాడు. అదేదో ముందు తెలుసుకోవాల్సింది, అదేదో ముందు తెలుసుకోవాల్సింది అని. కనీసం ఎప్పుడు బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారో వాళ్ళు ఇప్పటికైనా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆధ్యాత్మికత విన్న తర్వాత నిర్లక్ష్యం చేయటం అపరాధం అవుతుంది వాడికి. తెలియకముందు అదో తీరు, తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన తర్వాత కూడా అవన్నీ ఇప్పుడు ఎందుకులే. చాలామంది అనుకుంటారు ఇప్పుడే ఎందుకు అని. ఇప్పుడే కదా కావాలి. ఈ తేడాని అర్థం చేసుకోవాలి మనిషి. అదేదో వైరాగ్యం అంటే అన్ని వదిలేయటం అంటే అన్నిటి నుండి బలవంతంగా బాధపడతాడని అర్థం కాదు. లోకంలో ఇది మీరు తరచి చూసుకోవాలంటే మనుషుల్ని పరిశీలన చేయండి. ఎవరి మొహంలో ఆనందంగా అనిపిస్తుంది మీకు? భారం లేకుండా ఆనందంగా ఎవరు ఉంటారు? ఎవడైనా కనిపిస్తాడో చూడండి. మనం ఊహించుకునే డబ్బు సంపాదించిన వాడు కానీ, పాపం అందమైన భార్య ఉన్నవాడు కానీ, అందమైన భర్త ఉన్నవాడు కానీ, పెద్ద పెద్ద మేడలు ఉన్నవాడు కానీ, బాగా చదువుకొని 4-5 డిగ్రీలు సంపాదించి 5-6 PhDలు సంపాదించిన వాడు, పద్మభూషణ్, విభూషణ్ ఇంకేదైనా వచ్చినవాడు కానీ, ఇంకెవరినైనా చూడండి, ఆనందం ఎవరి మొహంలో ఉందంటే వాడి వెనక తప్పకుండా ఆధ్యాత్మిక ప్రవేశం ఉన్నవాడైతేనే తృప్తిగా ఉంటాడు. ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఎవ్వరు లేరని వీడు అనటం లేదు. ఆయా రంగాల్లో చాలామంది ఆధ్యాత్మికత ఆధారంగా ఆ రంగంలో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఇంకెక్కువ ఉంటారు అట్లా. ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం ఉన్నాడంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకు. అట్లాగే చూడండి, ఇది లేకుండా, ఆధారం లేకుండా ఆనందంగా ఎవడన్నా ఉన్నాడో చూడండి, వాడికి తృప్తి ఉందా చూడండి. తర్వాత తెలుసుకోండి ఇది అవసరమా అవసరం లేదా. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరికి ఆచరణ గ్రంథం. అధ్యయనం చేస్తే అయిపోదు అది. అధ్యయనం ఎందుకు చేయాలి? పదాలను అర్థం చేసుకోవటం, పరిచయం చేసుకోవటమే. కానీ భగవద్గీత ఆచరణ గ్రంథం. ఆచరించటానికి, మనిషి ఎదగటానికి చెప్పబడిన గ్రంథం. చెప్పండి. యుద్ధస్వ పదాన్ని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పదం కాబట్టి వచ్చేసారి మననం చేద్దాం. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఓం తత్సత్.